అబద్ధపు హామీలతో ప్రజలను మోసగించేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు విమర్శించారు. కాకినాడ రమణయ్యపేట వైద్యనగర్లో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కన్నబాబు మాట్లాడారు. ఇంచుమించుగా 14,205 కోట్ల రూపాయలు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి అది కూడా గాలికి వదిలేసి చివరి 2 నెలల్లో పసుపు కుంకుమ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని టేకప్ చేశారు. మహిళలు రైతులు అర్థం చేసుకున్నారు ఇతని కుట్ర ఏంటి, ఇతని బుద్ధి ఏంటి అర్థం చేసుకుని ఆ రోజున ఇవన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు చేసిన మోసాలని గమనించి ఆ రోజు పూర్తిగా వ్యతిరేకత ఇతని రాష్ట్రానికి నాయకత్వం పనికిరాడని చెప్పి పక్కన పెట్టించారు. మూడో ముఖ్యమైన హామీ ఏంటంటే మహాలక్ష్మి పథకం పథకం చెప్పాడు. మీ ఇంట్లో ఆడబిడ్డ పుడితే 25,000 రూపాయలు నేను డిపాజిట్ చేస్తానని చెప్పి నేను అడుగుతా ఉన్నా, ఏ ఒక్కరికైనా ఎక్కడైనా ఒక 25,000 రూపాయలు డిపాజిట్ చేసినట్టు ఉంటే చూపించమని అడుగుతున్నాను. మరి ఆ రోజు ఇచ్చిన ఒక్క హామీని నిలబెట్టుకోలేనుడు, ఆ రోజు ఇచ్చిన హామీలకి గ్యారంటీలు వారంటీలు కనీసం తన నైతిక విలువలు పాటించైనా చేయనివాడు ఇవాళ మళ్ళీ ఎలా మాట్లాడుతూ ఉన్నారని మేము అడుగుతున్నాం పార్టీ తరఫున. అదే కాకుండా ఇంకా చాలా ముఖ్యమైన హామీలు, ఇంచుమించుగా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు, బాబు వస్తే జాబ్ వస్తా అన్నారు, నిరుద్యోగ వృత్తి ఇస్తూ ఉన్నారు. ఈ రకంగా నిరుద్యోగ వృత్తి కానీ ఇచ్చుంటే ఆయన ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు 5 ఏళ్ల కాలంలో రావాలి. కానీ ఎక్కడ చివరి 3 నెలల వరకు రూపాయి ఇవ్వకుండా చివరి 3 నెలల్లో మళ్ళీ సేమ్ డ్రామా కంపెనీని నడిపించారు. 3 సెంట్లు భూమి ఇచ్చి ఇల్లు కట్టించిస్తా అన్నారు. ఎక్కడైనా మేము అడుగుతున్నాం సూటిగా, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 32 లక్షల ఇళ్ల స్థలాలు ఈ రాష్ట్రంలో ఇచ్చారు. మీరు ఎక్కడైనా సరే ఒక స్థలం ఇచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల కాలంలో ఇదిగో 10 మందికి ఈ ఊర్లో ఇక్కడ స్థలాలు ఇచ్చాము, 3 సెంట్లు ఇల్లు కట్టించామని చెప్పగలుగుతారని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇదే కాదు, 10,000 కోట్లతో బీసీ సప్లైన్ అన్నారు, చేనేత పవర్ లూమ్స్ రుణమాఫీ అన్నారు, మహిళల కోసం ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ అన్నారు, రాష్ట్రాన్ని సింగపూర్ని మించి అభివృద్ధి చేస్తానన్నారు. ఇంకా ఏమన్నా అంటే అడగందే పాపం కానీ హామీలు ఇచ్చుకుంటూ పోయి చాలా ఈజీగా ఆయన చేసింది ఏంటంటే చాలా ఈజీగా మేనిఫెస్టోని తీసి ఆన్లైన్లో కూడా దొరకకుండా దాచేసి, అంటే ఆయన ఒకటి నమ్ముతాడు, ప్రజలకి షార్ట్ మెమరీ, ఎక్కువ కాలం గుర్తుంచుకోరు కాబట్టి మనం ఆన్లైన్లో కూడా పెట్టినా తీసేసిన వీళ్ళకి అర్థం కాదు అని. అంత ప్రజల పట్ల అంత చులకన బాగుంది. అందుకే ఒక్కరోజు కూడా ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోయినా నాకు తప్పు అయిపోయిందని ఇవాళకి చెప్పట్లేదు.